మా ఇంట్లో చపాతీలు రోజు చేస్తాము, కానీ మెత్తగా ఉండవు. ఒక 10-15 నిమిషాలకు లేకపోతే అరగంటకి గట్టిగా అయిపోతున్నాయి. ఇలాంటి వాదనలు మీ ఇంట్లో కూడా ఉంటాయా? మీ ఇంట్లో కూడా చపాతీలు కాల్చిన కొద్దిసేపటికి గట్టిపడిపోతున్నాయా? అయితే సింపుల్ కిచెన్ ట్రిక్స్ మీకోసమే. చాలా మంది పిండి వల్లే చపాతీలు హార్డ్గా వస్తూ ఉంటాయని అనుకుంటారు, కానీ అసలు సీక్రెట్ ఏంటంటే చపాతీని కలిపే విధానం, కుకింగ్ మెథడ్, స్టోరేజ్లలో ఉంటుంది. అంటే ముందుగా చపాతీ పిండి కలిపేటప్పుడు నార్మల్ వాటర్ బదులు గోరువెచ్చని నీరు అంటే హీట్ వాటర్ వాడండి. దీంతో అక్కడ పిండి సాఫ్ట్గా మారిపోతుంది, చపాతీస్ ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. ఇంకో ట్రిక్ ఏంటంటే పిండిలో కొద్దిగా మిల్క్ లేదా మీగడ లేకపోతే షుగర్ ఇలాంటివి కలిపామనుకో చపాతీకి సాఫ్ట్నెస్తో పాటు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయొద్దు. కనీసం 20-30 నిమిషాలన్నా వాటిని కవర్ చేసి పక్కన పెట్టేసేయాలి. దీంతో పిండి బాగా సెట్ అయిపోతుంది. అలాగే చపాతీస్ను లో ఫ్లేమ్స్ పైన ఎక్కువసేపు కాల్చితే హార్డ్ అవుతాయి, కాబట్టి మీడియం హై ఫ్లేమ్లో త్వరగా కాల్చడం మంచిది. అలాగే పెనం మీద నుంచి తీసిన వెంటనే కొద్దిగా ఘీ కానీ బటర్ కానీ రాస్తే చపాతీలు మాయిశ్చర్ లాక్ అయ్యి గంటల తరబడి కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వేడి చపాతీస్ని డైరెక్ట్గా హాట్ బాక్సులలో పెట్టకూడదు. కాటన్ క్లాత్లో చుట్టేసి ఉంచితే ఫ్రెష్గా ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ చపాతీలు కూడా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ సాఫ్ట్గా ఉంటాయి.